నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు ప్రజా దర్బార్లో అందరికీ న్యాయం ఐటీ శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు కాంగ్రెస్ ప్రభుత్వంలో సింగరేణికి పూర్వ వైభవం గెట్ మీటింగ్ లో రామగుండం ఎమ్మెల్యే మకాన్ సింగ్ హనుమకొండ ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ చేయూత పథకం ప్రారంభించిన వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి రామగుండంలో రెస్క్యూ పోటీలు ప్రారంభం క్రీడాకారుల గౌరవ వందనం స్వీకరించిన శ్యామ్ మిశ్రా ప్రభుత్వం అందరికీ న్యాయం చేస్తుందని ఐటీ పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి డి శ్రీధర్ బాబు అన్నారు. ప్రజా దర్బార్లో వినతులు అందించే ప్రజలు తమ దరఖాస్తులపై పూర్తి అడ్రస్, సెల్ ఫోన్ నెంబరు, వివరాలు రాయాలని సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రజా సమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకు మహాత్మా జ్యోతి బాపులే ప్రజాభవన్ లో నిర్వహించిన ప్రజా దర్బార్ కు విజ్ఞాపన పత్రాలతో ప్రజలు భారీగా తరలివచ్చారు. ప్రజా దర్బార్ కు వచ్చిన ప్రజల సమస్యలను తెలుసుకుని వారి నుంచి వినతులను మంత్రి శ్రీధర్ బాబు స్వీకరించారు. ప్రజల సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుందని తెలిపారు. గత ప్రభుత్వం సింగరేణి నిధులను దుర్వినియోగం చేస్తూ సింగరేణి సంస్థను అప్పుల పాలు చేసిందని, కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణికి పూర్వ వైభవం తీసుకువస్తుందని రామగుండం ఎమ్మెల్యే మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు. రామగుండం సింగరేణి ఏరియా గోదావరికని ఓసీపీ 5 బొగ్గుగనిపై కాంగ్రెస్ పార్టీ నాయకులు పెంచాల తిరుపతి ఆధ్వర్యంలో గెట్ మీటింగ్ నిర్వహించారు. ముందుగా రాజ్ ఠాకూర్ కు సింగరేణి RG1 GM చింతల శ్రీనివాస్, అధికారులు, కార్మికులు, కాంగ్రెస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం గని ఆవరణంలోని అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. తన గెలుపు కోసం సహకరించిన కార్మికులను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారంతో పాటు హక్కుల సాధన కోసం కాంగ్రెస్ పార్టీ పక్షాన కృషి చేస్తామన్నారు. గత ప్రభుత్వం సింగరేణి నిధులను గజ్వేల్, సిద్దిపేట వంటి ఇతర ప్రాంతాలకు తరలించి రామగుండం ప్రాంతాన్ని బొందలగడ్డగా మార్చారని అన్నారు.
ఈరోజు 1,50,000 ఓట్లు పోలైతే 93,000 ఓట్లు వేసి 57,000 మెజార్టీ ఇచ్చిన చరిత్ర, ఆ చరిత్ర మీకే, ఆ గౌరవం, ఆ విజయం మీ అందరికీ అంకితం చేస్తా ఉన్నా. బడ్జెట్ ఇలా అప్పుల పాలు చేసి ఇలా దోచుకున్నారు. ఈ డబ్బులు ఇతర ప్రాంతాలకు మళ్లించి ఇలా సింగరేణిని అమ్ముకోవడానికి సిద్ధపడ్డారు. ఇవాళ ప్రభుత్వం కనుక రాకపోతే ఇవాళ ఏదో అమ్మానికో అదానికో ఇవాళ పొద్దునే ఇలా ఏఎంఆర్ ఇచ్చినట్టుగా ఇలా బొగ్గుబాయిలు ఇవ్వడానికి కాంట్రాక్టులు చేసుకుని సిద్ధంగా ఉన్నారు. తొందరలో బయట పెడతాం, వాళ్ళందరినీ కూడా జైల్లో పంపుతామని మాటిస్తా ఉన్నా. ఇది నా మాట. జైల్లో పంపడానికి కాదు, ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు చేయబోయే పని. మంచినీళ్ళ వ్యవస్థ వెంబడే మంచినీళ్ళ వ్యవస్థ మీద అధికారికంగా రివ్యూ పెడతా. అధికారులతో మంచినీళ్ళ వ్యవస్థ ఏర్పాటు చేస్తాం. అవసరం కూడా మిషన్ భగీరథ కూడా ఏర్పాటు చేస్తాం. దాంతో పాటు ఇక్కడ జిఎం గారు ఇక్కడే ఉన్నాను, మళ్ళీ చెప్తున్నా. నేను ఎమ్మెల్యే కాకముందు కూడా చెప్పిన, ఇక్కడ ఉన్నటువంటి మా అక్క చెల్లెలకు చదువుకున్న వీధిలో వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పేయండి. ఎక్కడో లోపల మహిళలు అక్కడిక్కడ పనిచేస్తే మా ఆడబిడ్డలను ఎక్కడైనా ఒత్తిడి చేస్తే ఊరుకునేది లేదు. ఇలా ఏదైతే 6 లక్షలు 10 లక్షలు 55 సంవత్సరాలు పనిచేసి తన బిడ్డలు చదువుకున్నా కూడా నా తర్వాత మళ్ళా ఇదే సింగరేణి బొగ్గుబాయిలో పనిచేయాలని ఇలాంటి బిడ్డలను తీసుకొచ్చి పెడితే ఆ పెట్టడానికి 6 నుంచి 10 లక్షలు ఇచ్చేటువంటి వ్యవస్థపై కత్తెర పెడతాం. అక్కడ ఒక్క రూపాయి రాకుండా, ఒక్క రూపాయి లేకుండా వారికి గౌరవం ఇచ్చే విధంగా పనిచేసే కార్యక్రమాలు చేస్తాం. ఎవడైనా డబ్బులు అడిగితే నా దృష్టికి తీసుకురండి, చక్కగా జైలు పంపుతా. ఇది నా మాట. చక్కగా జైలు పంపుతా అనే విషయాన్ని ప్రతి కార్మికుడికి గర్వంగా చెప్తూ, మీ కార్మికుడి బిడ్డగా మీ యొక్క సహకారాలు, మీ యొక్క ఆశీర్వాదాలు మీరు చేసే పోరాటంలో మన అందరం కలిసి పోదామని చెప్పి సింగరేణిలో ఉత్పత్తిని పెంచుదాం. సింగరేణి కాంగ్రెస్ ఎన్నికల గ్యారంటీ హామీల్లో భాగంగా హనుమకొండ ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ఆరోగ్యశ్రీ చేయూత పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రజలందరికీ ప్రభుత్వమే వైద్యం అందించాలన్న లక్ష్యంతో రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని విస్తరిస్తూ ఒక్కొక్క కుటుంబానికి ఏడాదికి 10 లక్షల పరిమితితో అందిస్తున్నామన్నారు. ఇప్పటిదాకా ఈ పథకం కింద ఒక్కొక్క కుటుంబానికి ఏడాదికి 5 లక్షల వరకు పరిమితి ఉండేదని, ఇప్పుడు దీన్ని రెట్టింపు చేశామని, ఇప్పుడు ఈ పథకం అన్ని ఆరోగ్యశ్రీ ఎం ప్యానెల్ ఆసుపత్రిలో వెంటనే అమల్లోకి వస్తుందని తెలిపారు. సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. ఒక 120 రకాల గంటలకు ఒక సంవత్సర కాలం పాటు ఉచితంగా మందులు ఇస్తారు. ఈ 10 లక్షలు అర్హత ఎవరంటే ప్రతి ఒక్క బీపీఎల్ కుటుంబాలు, ఆరోగ్యశ్రీ కార్డు ఉన్న వాళ్ళు, అలాగే ఫుడ్ సెక్యూరిటీ కార్డు అంటే వైట్ రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబం కూడా దీనికి అర్హులు. ఇది ఈరోజు మనం గౌరవ ఎమ్మెల్యే గారి చేతి మీదుగా ఆవిష్కరించుకుంటున్న ఐసీలు ఉన్నాయి సార్ డిఎన్హెచ్ఓ కంట్రోల్లో. తర్వాత మన కాకతీయ మెడికల్ కాలేజీ తమరికి వస్తుంది సార్. మెటర్నిటీ హాస్పిటల్ సార్ జిఎంహెచ్ఓ, టీబీ హాస్పిటల్ హనుమకొండ సార్. ఇవి 3 వైద్యగాన్ పరిషత్ పరిధిలో ఉన్నాయి సార్. ఇవి మనకు అసంపర్తిలో ఒక 30 బెడెడ్ హాస్పిటల్, దాని 100 బెడెడ్గా అని ప్రపోజల్ అయితే వెళ్ళింది సార్ మనకు అసంపర్తి పిఎస్సిని. అది కాక మనకు 7 అర్బన్ పిఎస్సీలు ఉన్నాయి సార్. మన సిబ్బంది ఇక్కడ మన దాంతో పాటు ఆచార్యులు మీకు రిపోర్ట్ సబ్మిట్ చేస్తాను సార్. థ్యాంక్ యూ. డాక్టర్ మోహన్ దాస్ గారిని ఇంకొక నిమిషం మాట్లాడుతుంది. ఒక సంవత్సరం లోపల 10 లక్షల వరకు అర్హత ఉంటుంది. సో ఇప్పుడు వరంగల్ హనుమకొండలో కూడా చాలా హాస్పిటల్స్కి ఆరోగ్యశ్రీ సౌకర్యం ఉంది. ప్రజలందరూ ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. అలాగే మన ఈవి శ్రీనివాసరావు గారికి, మన డిఎంఎడ్ఎస్ గారికి మరియు ప్రిన్సిపాల్ గారికి, మిగతా అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ అవకాశాన్ని మనం వినియోగించుకొని ఒక పబ్లిసిటీ లాగా కూడా వాడుకోవాలని, ఎందుకంటే ప్రభుత్వం ఇస్తున్న హామీని ప్రజలందరికీ చెందేలాగా మనం అందరి ముందుకు రావాలని కోరుకుంటూ సెలవుస్తున్నాం. థ్యాంక్ యూ. ఫ్రెండ్లీ ఎంప్లాయ్మెంట్ గవర్నమెంట్, ఫ్రెండ్లీ
పబ్లిక్ గవర్నమెంట్ ఉంటుంది కాబట్టి అక్కడ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అలాగే ఇక్కడ రాజేంద్ర రెడ్డి గారి నాయకత్వంలో ఈ వరంగల్ పశ్చిమ నియోజకవర్గం విరాజిల్లాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ. అక్క చెల్లెలు అందరికీ కూడా తమ్ముళ్ళందరికీ కూడా పేరు నమస్కారాలు. ఈ కార్యక్రమం మొదటికి కూడా నేను ప్రతి ప్రెస్ మీట్ల ప్రతి దగ్గర కూడా తీసుకున్నటువంటి కార్యక్రమం ఇది. ఆరోగ్యశ్రీ ఫీజు మొట్టమొదట అంటే ఇది ప్రాణం చాలా విలువైనది. దానికి ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే అర్హులైన ప్రతి ఒక్కరికి కుల మతాలకు అతీతంగా ఈ ఆరోగ్యశ్రీ రావాలని మొదటికేళ్ళు కూడా మేము కోరుకున్నాం. అది రాజశేఖర రెడ్డి గారు అప్పుడు ఇవ్వటం, దానికి ప్రతిసారి మేము స్మరించుకోవటం అంటే గుర్తు చేసుకోవటం. దీని కొన్ని సందర్భాలలో హాస్పిటల్లో తీసివేయబడ్డది, కొన్ని హాస్పిటల్లో ఇక్కడ హాస్పిటల్లో లేదు అని అన్నప్పుడల్లా కొద్దిగా బాధపడేది. కానీ ఇవాళ దాన్ని 5 లక్షల నుంచి రేవంత్ రెడ్డి గారు 10 లక్షలు చేయటం చాలా సంతోషంగా ఉంది. అందరం కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని గతంలో మీరు అందరూ చేయలేదని కాదు, ప్రాణాలను తాకట్టు పెట్టి కోవిడ్ సమయంలో అజీజ్ గారు చెప్పినట్టు కూడా ఈ యొక్క సేవలు మరవలేని జీవితం. అవి సరే మీ అందరు మీకు తెలుసు, మాకు తెలుసు, అధికారులు అందరూ కూడా మనం దీన్ని పూర్తి స్థాయిలో అర్హులైన ప్రతి ఒక్కరికి అందే విధంగా ఆరోగ్యశ్రీ కానీ అది ఇక్కడ చెప్పకూడదు ఏంటంటే ఫీజు రియంబర్స్మెంట్ కూడా అది బడుగు బలహీన వర్గాలకు పేదలకు అర్హులైన ప్రతి ఒక్కరికి వీటిని చదువుకునేటంటే చిన్న చిన్న పిల్లలు వాళ్ళు పని చేసుకుంటూ తన పిల్లల్ని పెద్ద చదువులు చదివించాలని ప్రతి రామగుండం రీజనల్ లో రెస్క్యూ పోటీలను డిఎంఎస్ శ్యామ్ మిశ్రా ప్రారంభించారు. యాంటీక్లైన్ కాలనీ రెస్క్యూ స్టేషన్ లో 52వ రెస్క్యూ పోటీలను ఆయన జెండా ఆవిష్కరించి క్రీడాకారుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో 16 రాష్ట్రాల నుంచి 25 టీంలు పాల్గొన్నాయని, మొదటిసారిగా ఈ పోటీలో రాజస్థాన్ లోని హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ కంపెనీ నుంచి వచ్చిన మహిళా టీం ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందన్నారు. భారతదేశంలో మహిళలు పురుషులతో సమానంగా అన్ని రంగాలలో పోటీ పడుతున్నారన్నారు. భూమి ఆకాశం అనే తేడా లేకుండా మహిళలు పోటీ పడుతున్నారని మిశ్రా ప్రశంసించారు. ప్రత్యేక తెలంగాణలో సింగరేణి సంస్థలో మహిళలకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుందని గుర్తు చేశారు. ఈ పోటీలు రెస్క్యూలో కొత్త విషయాలు నేర్చుకోవడానికి, మానసిక శారీరక దృఢత్వాన్ని పెంచుకోవడానికి దోహదపడతాయన్నారు. मेरा साथी 8 सर्विस में चेस्ट ऑपरेशन कर रहा है. इसका वेट होता है 100 से 120 पर मिनट. आलू घर पर सुनना पैर भी मूव कर पा रहा है. स्पाइनल इंजरी इज नॉट सस्पेक्टेड. आप बैठ भी पा रहे हैं. मैडम ब्लीडिंग नहीं होता सर. इट्स రెస్క్యూ కాంపిటీషన్లో నాకు పార్టిసిపేట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ హిందుస్థాన్ జింక్ నుంచి ఇది ఫర్ ద ఫస్ట్ టైం ఒక ఇండియన్ నేషన్ లెవెల్లో ఒక ఉమెన్స్ టీమ్ వచ్చి ఒక 26 బాయ్స్ టీమ్తో కాంపీట్ చేస్తున్నాము. సో ఐ హోప్ మేము ఆల్రెడీ వాళ్ళకి ఈక్వల్గా కాంపిటీషన్ ఇస్తామని చెప్పేసి అండ్ హోపింగ్ ఫర్ బెస్ట్. ఐదర్ అది ఫస్ట్ వచ్చినా సెకండ్ వచ్చినా ఎలాంటి ప్రాబ్లం లేదు టీమ్కి. థ్యాంక్ యూ. गुड मॉर्निंग एवरीवन. बहुत अच्छा लग रहा है यहाँ पर आकर और रेस्क्यू कंपटीशन, नेशनल लेवल के रेस्क्यू कंपटीशन का पार्ट बन के. फर्स्ट ऑफ ऑल मैं थैंक करना चाहूँगी गवर्नमेंट, डीजीएमएस और हिंदुस्तान जिंक वेदांता को कि हमें अपॉर्चुनिटी मिली कि इंडिया की फर्स्ट रेस्क्यू टीम बना सके और जोनल और नेशनल लेवल में हमारे जस्ट इनिशियल्स के बाद फर्स्ट जोनल एंड फर्स्ट नेशनल में पार्टिसिपेट कर पाए और बॉयज़ टीम के साथ कम्पीट कर पाए. द बिगेस्ट थिंग इज़ दैट. सो थैंक यू एवरीवन फॉर सपोर्टिंग अस, जो अभी भी हमें सपोर्ट कर रहे हैं और बॉयज़ के इक्वल समझ रहे हैं. सो थैंक यू वेरी मच. हमारे श्रमिक भाई कभी कभी कार्य करते वक्त दुर्घटना के शिकार हो जाते हैं
उससे बचाव करने के लिए ये हमारे फ्रंट लाइन मिलिट्री के लोग हैं, जो रेस्क्यू के लोग हैं वो हमारे फ्रंट लाइन मिलिट्री के लोग हैं। हम इन्हें उसी तरह की ट्रेनिंग देते हैं, उसी तरह का दमखम इनमें होता है जैसे एक हमारे फौजी भाई का होता है जो हमारे बॉर्डर पे होते हैं। तो ये हमारे बॉर्डर के सिपाही हैं और इनके भरोसे हम अपने श्रमिकों को खदानों के अंदर में भेजते हैं। हमें ये पूरा विश्वास रहता है कि किसी भी प्रकार की दुर्घटना हो, किसी भी प्रकार इसी की कड़ी में हर वर्ष हम लोग भारत में घूम करके और इस तरह की कंपटीशंस करते हैं ताकि ये लोग बिल्कुल चुस्त और दुरुस्त रहें, फिट रहें। और इसकी जांच जो है वो भारत देश से आए हुए सभी जजेस जो कि स्वयं में भी रेस्क्यू ट्रेन पर्सन होते हैं वही लोग इनका जांच करेंगे, वही लोग इनका जजमेंट करेंगे। डॉक्टर्स भी जजमेंट करेंगे जो फर्स्ट एड का लेंगे। ये लोग फर्स्ट एड में बड़ा दक्ष होते हैं, बड़ा एक्सपर्ट होते हैं फर्स्ट एड देने के लिए। कहीं भी रोड एक्सीडेंट हो, माइन एक्सीडेंट हो तो इमीडिएटली फर्स्ट एड की आवश्यकता पड़ती है। तो ये इतने एक्सपर्ट होते हैं कि फर्स्ट एड को जान बचा देते हैं अपने लोगों का और हॉस्पिटल तक उसको पहुंचा देते हैं। इसी के लिए आज फर्स्ट एड का भी टेस्ट होगा इनका और खदान के अंदर में लाइव ये लोग खदान में जाएंगे। खदान के अंदर में वो सिचुएशन क्रिएट की जाएगी कि ऐसी दुर्घटना हुई है, उनको एक प्रश्न दिया जाएगा, उसी प्रश्न को वो लोग वहाँ से रिजेक्ट करके और अपने पेशेंट्स को लेकर के आएंगे। धन्यवाद। గౌరిశెట్టి రాజమౌళి రాజేశ్వరి దంపతులకు సహస్ర చంద్ర దర్శన మహోత్సవము అంగరంగ వైభవంగా జరిగింది. ఎల్లాపూర్లో గౌరిశెట్టి రాజమౌళి రాజేశ్వరి దంపతుల సహస్ర చంద్ర దర్శన మహోత్సవం జరిగినట్లు ఎస్పీఆర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్సీ కరెస్పాండెంట్ గౌరిశెట్టి జగన్మోహన్ తెలిపారు. ఈ సందర్భంగా జగన్మోహన్ మాట్లాడుతూ జీవితంలో తల్లిదండ్రులకు సేవ చేయడం మహాభాగ్యమన్నారు. మీరేమో మీరు మీ వాళ్ళేమో అనొచ్చు, ఆవిడ అనకూడదా? అమ్మాయి ఇక్కడ చూడండి ఒకసారి సార్, ఇక్కడ ఒక్కసారి సార్ కొంచెం వెనక్కి కదా. సమ్ములు గడిచే దిశదేవతల దిగుళ్ళు శశిబొడిచే అల సమ్ములు గడిచే దిశదేవతల దిగుళ్ళు ఒకేసారి లుకేర్ మీరు కూడా చుట్టి చుట్టి అనుకుని కలవచ్చు. జయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ సర్వాయ మహాదేవాయ తే నమః. ఇక్కడ ఈరోజు ఎస్పీఆర్ స్కూల్ మన స్కూల్ లోపల సార్ వాళ్ళ తల్లిదండ్రులైనటువంటి శ్రీ గౌరిశెట్టి రాజమౌళి రాజేశ్వరి దంపతుల సహస్ర చంద్ర దర్శన శాంతి కార్యక్రమం గత 3 రోజుల నుండి అనగా 7, 8, 9 3 రోజులుగా చాలా వైభవంగా జరిగింది. ఇందులో మొదట గోపూజ, గణపతి పూజ, విఘ్నేశ్వర పుణ్యాహవాచనం, తరువాత ఇక్కడ వారికి అనేక నదులతో తెచ్చినటువంటి జలాలతో నదీ స్నానము, సర్వప్రాయశ్చిత్త సంకల్పము, సాయంకాలం పూట మృత్యుంజయ మండపారాధన, సంవత్సర కాల దేవతాహ్వానము మొదలైన కార్యక్రమాలతో మొదటి రోజు కార్యక్రమం పూర్తి చేయడం జరిగింది. రెండవ రోజు ఉదయం గోపూజతో ప్రారంభించి అగ్నిమథనము, ఆవాహిత దేవతా హోమము, విశేషంగా మృత్యుంజయ హోమము, గణపతి హోమం చేయడం జరిగింది. రెండవ రోజు అనగా 8వ తారీఖు సాయంకాలం పూట మండప దేవత నిత్య హోమాలు, సంవత్సర అయన పక్ష మాస ఋతు మొదలైనటువంటి దేవతల యొక్క మూలమంత్ర హవనాలు చేయడం జరిగింది. 3వ రోజు అనగా 9వ తారీఖు రోజు వారి జన్మ నక్షత్రాన్ని పురస్కరించుకొని వారికి ఆయుష్య హోమము, విశేషంగా మృత్యుంజయ హోమము, సహస్ర చంద్ర దర్శన ప్రధాన దేవతా హోమం కార్యక్రమాలతో
పాటుగా అవబృత స్నానము, తరువాత వారికి తులాదానం అనగా తులాభారం అంటాం మనం, దాన్ని తులాదానం చేయడం జరిగింది. ఆ తర్వాత పూర్ణాహుతి బలిప్రదానము, వేద పండితులతో మహదాశీర్వచనంతో కార్యక్రమం కూడా చాలా వైభవంగా 3 రోజుల్లో పూర్తి చేసుకోవడం జరిగింది. సహస్ర చంద్ర దర్శనం అనేది సహజంగా 82 సంవత్సరాల్లో చేస్తారు. అంటే ఒక మనిషి జీవిత కాలంలో 1000 పూర్ణిమలు, అధిక మాసాలు మనమాసాలు కలుపుకొని 1000 పూర్ణిమలతో పూర్ణ చంద్రుని దర్శనం చేసుకుంటే దాన్ని సహస్ర చంద్ర దర్శనం అంటారు. ఇది మానవుడి యొక్క జీవితంలో అత్యుత్కృష్టమైనటువంటి సమయంగా మనం భావించాం. కారణం ఏమంటే ఇప్పుడున్నటువంటి కాలంలో కూడా ఈ 70 సంవత్సరాలు సగటుగా మానవుడి యొక్క ఆయుష్ ప్రమాణం అయితే 82 సంవత్సరాలు జీవించడం పెద్ద విషయం, అందులో ఆరోగ్యంగా ఉండడం ఇంకా పెద్ద విషయం, అందులో ఇలాంటి వైదిక కార్యక్రమాలు చేసుకునేటువంటి బుద్ధి సహకారం లభించడం ఇంకా గొప్ప విషయం. దానిలో ఈ కార్యక్రమం చేసుకోవడం ద్వారా ఎంతోమందికి కూడా దీని ద్వారా వంశవృద్ధి, తరువాత వారికి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజా దర్బార్లో అందరికీ న్యాయం, ఐటీ శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు. కాంగ్రెస్ ప్రభుత్వంలో సింగరేణికి పూర్వ వైభవం, గెట్ మీటింగ్ లో రామగుండం ఎమ్మెల్యే మకాన్ సింగ్. హనుమకొండ ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ చేయూత పథకం ప్రారంభించిన వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి. రామగుండంలో రెస్క్యూ పోటీలు ప్రారంభం, క్రీడాకారుల గౌరవ వందనం స్వీకరించిన శ్యామ్ మిశ్రా. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.